బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాసమైలారం ఘటన మర్చిపోకముందే ఇంకొక యమపాసం విరుచుకుపడిందా? బహుశా ఈ మాట మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు కదా, బట్ ఎస్, మీరు విన్నది మాత్రం అక్షరాల నిజం. హైదరాబాద్లో మరో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించడానికి సంబంధించిన ఈ పేలుడు లాంటి వార్త మీరు వింటున్నారు. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూట్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. హైదరాబాద్లో మరో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. మేడ్చల్ పారిశ్రామిక వాడలో బాయిలర్లో పేలుడు సంభవించింది. ఆల్కలైట్స్ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ఆ బాయిలర్ పేలగాని ఒక్కసారిగా అక్కడ వాతావరణం ఇబ్బందికరంగా మారిపోయింది. ఉద్యోగి శ్రీనివాసరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యాజమాన్యం ప్రయత్నించింది. పాసమైలారం ప్రమాదం మరొక ముందే ఇంకొక ప్రమాదం. ఏమవుతోంది ఈ కంపెనీలకి? ప్రతి దానికి ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్, SOP అంటూ ఉంటారు కదా. దాంతోపాటు ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకింగ్స్ ఉంటాయి కదా. ఇదేనా మన దౌర్భాగ్యం? ఒక ఘటన జరిగిన తర్వాత కూడా మనం మేల్కోమా? కనీసం క్రాస్ చెకింగ్ ఉండదా? కనీసం ఆ జాగ్రత్తలు పాటించాల్సిన కనీసం కూడా ఆ యావ ఉండదా? మీరు చూడొచ్చు, 19 మంది మరణించారు పాసమైలారం ఘటనకు సంబంధించి. దాంట్లో నవ దంపతులు కూడా ఉన్నారు. అది ఎవరి పాపం అదంతా? ఎవరు మూట కట్టుకున్న పాపం అదంతా? అంటే ఒక ఫార్మా కంపెనీను, లేకపోతే ఇటువంటి వాటికి వచ్చే సందర్భంలో మరి ముఖ్యంగా ఫార్మా కంపెనీలు అంటే భయపడిపోవాల్సిన పరిస్థితి ఉందా? అటు విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి ఈరోజు హైదరాబాద్ వరకు ఫార్మా కంపెనీలో ఏం జరుగుతోంది? ఎందుకు జాగ్రత్తలు తీసుకోవటం లేదు? ఎందుకు క్రాస్ చెకింగ్ లేదు? అధికారుల నిర్లక్ష్యం ఎక్కడ? ఈరోజు ఈ ఘటనకు సంబంధించి ఆ బాయిలర్ పేలింది అనే సమాచారం మనకు తెలుస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ప్రస్తుతం హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఆ వ్యక్తులకి ఎవరు సమాధానం చెప్తారండి? పాసమైలారంలో జరిగిన ఘటన 20 మందిని బలి తీసుకుంది సుమారుగా. అక్కడికక్కడే 19 మంది సజీవ దహనం అయిపోయారు. ఎవరి తప్పిది? ఎవరి నిర్లక్ష్యం? ఎవరి దుర్మార్గం? ఎవరి దాష్టికం ఇది? బహుశా ఈ పదం కాస్త కఠినంగా అనిపిస్తున్నాయి కదా, గుండెకు గుణపల్లా గుచ్చుకుంటున్నాయి కదా. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కనుక నిర్లక్ష్యం చూడొచ్చు. మీరు అదిగో మీరు చూడొచ్చు, ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం నుంచి అక్కడి నుంచి మీరు చూడొచ్చు, నల్లటి పొగలు బయటకు కక్కుతున్నాయి. కాళ్ళకూట విషల్లా అవి విరుచుకు పడుతున్నాయి అనుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఆ ఘటనకు సంబంధించి మీరు చూడొచ్చు, ఎప్పుడైతే పేలుడు సంభవించిందో ఆ పేలుడు ధాటికి అక్కడున్న వాళ్ళు పరుగులు పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ పేలుడు ధాటికి అక్కడంతా ఒకసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఏం జరుగుతోంది? ఎందుకు ఈ పేలుడు సంభవించింది? ఈ పేలుడు వెనకాల కారణం ఏంటి? ఇవన్నీ కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఘటన అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఇటు పటాన్చెరు దగ్గర పాసమైలారం ఆ పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో నిన్న జరిగిన పేలుడు భారీ ప్రాణ నష్టాన్ని అక్కడ మనం చూసాం. ఆ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు మరొక పేలుడు హైదరాబాద్లో మరో బ్లాస్ట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే ఘటనకు సంబంధించి ఆ సహోద్యోగి మాట్లాడారు. ఒక్కసారి ఎవరైతే గాయపడ్డారో ఈ గాయపడిన వ్యక్తికి కొలీగ్ అతగాడు, ఆయన మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. నా పేరు రాజానా, మా లోకల్ ధర్మాది కూడా మేడ్చల్ చెక్ పోస్ట్లో కంపెనీగా వర్క్ చేస్తాము. నాతో పాటు శ్రీనివాసరెడ్డి కూడా బాయిలర్ కాడ ఆపరేటర్. ఈరోజు 10 గంటలకు ఆయన బాయిలర్ బస్ట్ అయ్యి ఆయన ఈ 2 కాళ్ళు ఇట్లా ఫ్రాక్చర్ అయ్యింది. తలకు తాకింది, కడుపు కూడా తల తాకింది. కడుపు నుంచి కొంచెం బ్లడ్ వస్తుంది బొడ్డు నుంచి. చాలా ఘోరంగా అక్కడ ఉన్న ఫైనల్ బోర్డు కూడా డోర్ కూడా ఎగిరిపోయినాయి. బాయిలర్ మొత్తం అక్కడ ఉన్న రేకులను వలిగిపోయినాయి. పెద్ద సప్పుడు రాగానే మేము ఊపిపోయి చూసినాము. అందరం ఎంప్లాయీస్ అందరం చూసి ఆయనను పట్టుకొచ్చి మెడినో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినాము. మెడినో నుంచి ఇప్పుడు ఏజ్ హాస్పిటల్కు ఆయన తీసుకోవడం జరుగుతుంది.
ఫైర్ సేఫ్టీ లేదు, మాకు వర్కర్కి ఏ సేఫ్టీ కూడా లేదు. ఇక కంపెనీలో ఏమైనా కంపెనీ సేఫ్టీ ఉండొచ్చు కానీ ప్రతి ఒక్క వర్కర్కి అటువంటి ఏ సేఫ్టీ కనుక లేదు. ఏంటంటే డ్యూటీ చేస్తున్నామా ఇంటికి వస్తున్నామా అనేది తప్ప అంతకు మించి ఇంకా మాకు ఒక హాస్పిటల్ నుంచి సేఫ్టీ లేదు, హెల్త్ కార్డ్ లేదు, ఏది లేదు. ఈరోజు ఏమున్నా ఆ కుటుంబము ఆ కంపెనీ మీద ఆధారపడి ఉంది. ఆ కంపెనీ కనుక ఈరోజు ఏమైనా కుటుంబానికి సాయం చేసి ఆయన మంచిగా చేస్తే ఇంకా అదే మాకు ఉన్న ఆధీనం. అంతకు మించి ఎవరికి ఏం జరిగినా ఏం లేదు. మా తరఫున ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే చాలా మాకు రిక్వెస్ట్ చేసి మాకు ఇది ఒక సాయం చేయాలని అందరికీ కోరుకుంటున్నాం అన్న. కంపెనీ పేరు ఆల్కలైడ్స్ బయోటెక్. ప్రమాదం జరిగినప్పుడు ఒక్కడే ఉందా? శ్రీనివాస్ రెడ్డి జరిగిన చోట ఒకటే ఉన్నారు. రోజు ఉదయం 10 గంటలకు మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఆల్కలైడ్స్ బయో యాక్టివ్స్ అనే కంపెనీలో ఒక బాయిలర్ ఉన్న డోర్ ఫోర్స్ఫుల్గా బయటికి రావడం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి బాయిలర్ ఆపరేటర్కి గాయాలైనాయి. 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయినది, స్టమక్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. అతను ఫస్ట్ ఎయిడ్ మేడ్చల్లోని మెడినా హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించినాము. అక్కడి నుంచి ఏజీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. మిగతా వారికి ఇక్కడ ఎవరికి ఏమి కాలేదు. ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మరో 10 సంవత్సరాల నుంచి అక్కడ బాయిలర్ ఆపరేటర్ పనిచేస్తున్నాడు. అతను తీవ్ర గాయాలని హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము, కేసు రిజిస్టర్ చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అక్కడ ఏదైతే బాయిలర్ ఉందో బాయిలర్ ఉన్న క్రమంలో శ్రీనివాస్ రెడ్డి తన పని దాన్ని చేసుకున్నాడు పక్కన ఉండి. దానికి ఉన్నటువంటి డోర్ ఫోర్స్ఫుల్గా సడన్గా బయటికి రావడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ స్టీమ్ అంతా కూడా బయటకు వచ్చేసరికి ప్రమాదం కావడం జరిగింది. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం ఏఐజీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకెవరికి కాలేదు. రోజు ఉదయం 10 గంటలకు మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో రైట్. ప్రస్తుతం మీరు చూసారుగా ఆ ఘటనకు సంబంధించి ఇటు పోలీసులు కావచ్చు లేకపోతే ఆ సహోద్యోగి చెప్పిన ఆ విజువల్స్ని. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఇంకా పరిస్థితి అదుపులోకి వచ్చిందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? రైట్. పాషా మైలారం ఘటన ముందు మరోసారి నగరంలో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు జరిగింది. నిన్న జరిగినటువంటి ఘటనలో దాదాపు చాలా మంది మరణించారు, ఎంతో మందికి గాయాలు పాలయ్యాయి. ఆ ఘటన నిన్న జరగగా మొత్తం నగరం మొత్తం కూడా ఉలికిపోయింది. మరోసారి ఈ రోజు హైదరాబాద్ లో మేడ్చల్ పారిశ్రామిక వాడలో ఈ రోజు కూడా అలాంటి బాయిలర్ పేలుడు అనేది సంభవించింది. దాదాపు అక్కడికి ఇప్పటికే అక్కడికి సంబంధించినటువంటి బృందాలు కావచ్చు అన్ని కూడా చేరుకున్నాయి. మొత్తం కూడా అక్కడికి సహాయక చర్యలు అనేవి ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆల్కలైడ్స్ ఫార్మా కంపెనీలో బాయిలర్ అనేది ఏదైతే బాయిలర్ ఉంటుందో అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. అందులో దాదాపు చాలా మంది కార్మికులు ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందరినీ కూడా రెస్క్యూ టీము మొత్తం కూడా బయటకు తీసుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి ప్రస్తుతం అయితే తరలిస్తున్నారు. ఇంకోవైపు అక్కడ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం కూడా నిన్న రియాక్టర్ కూడా పేలింది. ఆ ఘటన మరోసారి కావడంతో ఇటు నగర ప్రజలు కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ టీమ్ అక్కడ ఆపరేషన్ చేస్తున్నది. మొత్తం కూడా లోపల ఎవరైతే ఉంటారో ఉద్యోగులు వాళ్ళని మొత్తం కూడా బయటకు తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఇంకోవైపు జేసీబీలు కావచ్చు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మంటలతో వచ్చినటువంటి బ్లాస్ట్ నుంచి వచ్చినటువంటి మొత్తం కూడా వ్యర్థ పదార్థాలను కూడా తీసి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ప్రధాన కారణాలు ఏంటి కూడా కాసేపట్లో ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా అక్కడికి వెళ్ళి దానికి సంబంధించి ప్రాథమికంగా కష్టమైతే ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, అక్కడ రెస్క్యూ చేస్తున్నారు. మొత్తం మీద నగరంలో ఒకవైపు పారిశ్రామిక వాడల్లో ఈ రియాక్టర్ పేరడానికి ప్రతిసారి సంభవించినప్పుడు ఖచ్చితంగా మృతుల సంఖ్య అనేది ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యం కావచ్చు, నిర్లక్ష్యం కారణంగానే ఇవి అవుతున్నాయని చెప్పుకోవచ్చు. కానీ ప్రతిసారి అయినప్పుడల్లా మృతుల సంఖ్య కావచ్చు దాని తీవ్రత మాత్రం ఎక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు మాత్రం ఆగటం లేదు, జరుగుతూనే ఉన్నాయి, పునరావృతం అవుతూనే ఉన్నాయి. మొత్తం మీద ఒకటి మరొక ముందే ఇంకొకటి రావడంతో పెద్ద ఎత్తున కూడా ఒకవైపు బ్లాస్ట్ రాగానే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఇళ్ళు చాలా మంది కూడా భయపడ్డారు. పెద్ద పెద్ద శబ్దాలతో బ్లాస్ట్ అయినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి
మొత్తం కూడా చేరుకొని ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సేఫ్టీ నుంచి కూడా ప్రస్తుతానికి అయితే ప్రాథమికంగా రిపోర్ట్ కూడా మరి కాసేపట్లో వస్తే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, ఎవరిదైనా నిర్లక్ష్యం వహించారని కూడా మొత్తం కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఒక్కరు మరణించినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారం మరి కాసేపట్లోనే వాళ్ళు అందించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చేరుకున్నారు జేసీబీలు కావచ్చు, వీటినన్నిటి కూడా చేరుకొని ఎవరిని కూడా ఘటనా స్థలానికి రానివ్వకుండా మొత్తం మీద చేస్తున్నారు. సో ఒకటి మరొక ముందు ఇంకోటి రావడంతో పెద్ద ఎత్తున ఇటు నగరవాసులు భయపడుతున్నారు. ఇప్పటికే అటు రెస్క్యూ టీం కావచ్చు ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రైట్ శిల్ప థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి, మరి ముఖ్యంగా పాసమైలారం ఘటన మరిచిపోకముంది మరొక ఘటన ఇటు హైదరాబాద్ వాసులని షాక్ గురి చేసింది. హైదరాబాద్లో మరో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. మేడ్చల్ పారిశ్రామిక వాడలో బాయిలర్ పేలింది. ఆల్కలైడ్స్ ఫార్మా కంపెనీలో ఈ బాయిలర్ పేలింది. ఉద్యోగి శ్రీనివాసరెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. పేలుడు విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నించింది యాజమాన్యం. పాసమైలారం ప్రమాదం మరొక ముందే ఇంకో ప్రమాదం చోటు చేసుకోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం చెప్పుకొచ్చింది కమిటీ వేస్తా ఉంటూ కూడా. బట్ వై ఇట్ నీడ్స్, ఎందుకు నేను ఇంత పెద్ద మాట అడుగుతున్నానంటే ఎందుకు కమిటీ వేయాల్సిన అవసరం? ఆల్రెడీ వాళ్ళకి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఉంటుంది, వాళ్ళు అక్కడ ఫాలో చేయట్లేదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. కాబట్టి కమిటీస్ ఆఫ్ కోర్స్ కమిటీస్ ఖండించుతున్న పరిస్థితి కాదు, కమిటీస్ ఉండడం ముఖ్యం. కమిటీస్ వేయాలి, ఇప్పుడు దాని మీద డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. బట్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్? ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న కంపెనీలు ప్రతి దానికి 5 years లాంటివి కావచ్చు, ఇలా స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంకొన్ని అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంటుంది సేఫ్టీ కోసం. ప్రతిదానికి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్, దాన్ని చెక్ చేస్తే ముందుగా సరిపోతుంది. తర్వాత ఈ కమిటీలు ఏర్పాటు చేసి ఈ కమిటీలు ఎప్పటికప్పటికి యాక్టివేట్లో ఉండాలి. అంటే ఈ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఆ కంపెనీలకు సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే ఆయా విభాగాధిపతులు కావచ్చు, లేకపోతే విభాగాలు కావచ్చు, సేఫ్టీ విషయంలో కావచ్చు, స్టాండర్డ్స్ విషయంలో కావచ్చు, సర్టిఫికేషన్ విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సింది. నామమాత్రంగా చేస్తే సరిపోదు. నామమాత్రంగా ఒకవేళ అఫ్కోర్స్ చేసామని చెప్తే కనుక అది నామమాత్రంగానే కనిపిస్తుందన్నలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే పాసమైలారం ఘటన జరిగిన దానికి కారణం ఎవరు? అక్కడ అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి ప్రశ్న తలెత్తుతుంది. వాళ్లకు సంబంధించిన బాధ్యత రాహిత్యం ఏం కాదా? ఏం కొట్టి పాడేస్తారా? ధైర్యం చేయగలరా మాట? ఎందుకు ఇంత గట్టిగా ప్రశ్నించడం జరుగుతోందంటే ఆలోచించండి. ప్రశ్నించే అంశానికి సంబంధించి కోపం రావడం సహజం. బట్ ఆ కోపానికి మించి ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. ఎలా ఎన్నాళ్ళని చెప్పి ఇటువంటి ఘటనలు బహుశా ఒకవేళ వీటిని కంట్రోల్లోకి తేలేకపోతే రేపు ఫార్మా కంపెనీలో కార్మికుడు అనేవాడే రాడు. అప్పుడు ఫార్మా కంపెనీలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు పర్టికులర్ కంపెనీ, ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్. ఇది ఎవరు ఒకరికి ఆపాదించడం కాదు ఉద్దేశం. మొత్తం యాంత్రిక రంగం అంతా కూడా ఆలోచించాల్సిందే. ఇది ఏ ఫార్మా కంపెనీకి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదే బహుశా. మొత్తం అన్ని కంపెనీలు కూడా వాళ్ళ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ దాన్ని పునః సమీక్షించుకోవాలి. మరీ ముఖ్యంగా దానికి ఇంకొక 2-3 స్థాయిల్లో సమీక్ష జరగాల్సిందే. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నా అంటే కనుక దానికి ఒక 2-3 మెట్లు ఎక్కించాల్సిందే. ఒక 2-3 స్టెప్స్లో దాన్ని మళ్ళీ చెక్ చేయాల్సిందే. ఈరోజు ఈ ఘటన తర్వాత నిన్న పాసమైలారం, ఈరోజు ఈ ఘటన ఇలా జరుపుకుంటూ పోతే రేపు కార్మికుడు వాడు మీకు ఎక్కడ దొరుకుతాడండి? రేపు ఎందుకు పనిచేయడానికి రావాలి? ఫార్మా కంపెనీలోకి వెళ్తే ప్రాణాలు పోతాయేమో అనే భయం మొదలైతే కనుక ఎవరు తెగించొస్తారు? లేకపోతే ఫలానా రంగానికి సంబంధించి ఫలానా రంగంలో ఫలానా ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఎవరు తెగించొస్తారు? వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎవరు వస్తారు చెప్పండి? అంత అవసరం ఏముందంటే ఒక క్వశ్చన్ మార్క్లో పడింది అనుకోండి, మీ ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం రాదా? ఈరోజు ఈ ఘటన ఒక్కసారిగా మనల్ని మనం ప్రశ్నించుకోమని చెప్తోంది అందరినీ కూడా. ఆ ఘటన ఒక్కసారి చూడండి. ఈరోజు ఆ వ్యక్తి
హాస్పిటల్ పాలయ్యాడు. ఈ రోజు చికిత్స జరుగుతోంది. కోలుకుని తిరిగి రావాలని చెప్పి కోరుకుందాం. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనల మీద మీ అభిప్రాయం ఏంటి? యాజ్ ఎ వ్యూవర్గా, తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా మీరేమనుకుంటున్నారు? ఇటువంటి ఘటనలకు సంబంధించి కంట్రోల్ అవ్వాలి, లేకపోతే ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరేమంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వేరే డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.